యెషయా గ్రంథం 60:20. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండదు, నీ దుఃఖ దినములు సమాప్తులు. ఎందుకు నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి? దేవుడిని నీకు వెలుగుగా నువ్వు ఏర్పరచుకున్నప్పుడే. లోకం మీద ఆధారపడితే సూర్య వెలుగు, చంద్ర వెలుగు, అమావాస్య, పౌర్ణమి ఇవన్నీ కలిసి ఉంటాయి. అంటే అవి వస్తుంటాయి, పోతుంటాయి. ఏది నిలకడగా ఉండదు. నీడ ఉందని కారు మీరు పార్క్ చేస్తారు, మళ్ళీ వచ్చేసరికి ఒక 2-3 గంటలు నీడ ఉంటుందా? ఉండదు. ఆ చెట్ల నీడ ఉంది కదా అని చెప్పి పార్క్ చేసుకుని మీరు వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళి ఒక 5 గంటల తర్వాత తిరిగి రండి, చెట్ల నీడ ఉంటుందా? ఎండ ఉంటుందా? ఏమండి, నేను నీడలో పార్క్ చేశాను, నీడ ఏమైపోయింది? నీడ గతించిపోయింది. అలాగే మానవ జీవితం ఈ భూమి మీద గతించిపోయేటువంటిదట. కాబట్టి మనం ఆ వ్యక్తిని చూసాం కొన్నాళ్ళ క్రితం, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కనబట్లా. మరొక వ్యక్తితో మీరు మాట్లాడి ఉంటారు, వాళ్ళు ఈరోజు కనబడకపోవచ్చు. మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మానవ జీవితం నీడ ఎంత అస్థిరమట. మేము ఏమాత్రం వారము అని దావీదు అంటాడు. మా జీవితకాలము భూమి మీద నీడ ఎంత అస్థిరం, అంటే నీడ ఉన్నట్టుగా ఉంటుంది, నీడ తొలగిపోయినట్టుగా పోతున్నాం. కనుక నువ్విచ్చిన ఆయుష్ను బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా అని. దేవుణ్ణి వెలుగ్గా చేసుకో. లోకంలో ఉన్న మనం సృష్టికర్తైన దేవుణ్ణి మనకు వెలుగ్గా చేసుకున్నప్పుడు మీ దుఃఖ దినములు సంతోషంగా మారతాయన్నాడు. సమాప్తము. సమాప్తం అంటే ఏంటి? ఎండ్. ఇక ఉండదు అన్నాడు. నీ దుఃఖ దినములు అంటే నేను దుఃఖపరుస్తున్న విషయాలు, నిన్ను బాధ పెడుతున్న విషయాలు, నిన్ను కృంగతీసిన విషయాలు ఇక లేకుండా ప్రభు తొలగించునుగాక, సమాప్తం అగును అన్నాడు. చూడండి, కొన్ని విషయాలు మనం రాస్తున్నప్పుడు మ్యాటర్ కంప్లీట్ అవ్వకపోతే ఏం చేస్తాం? కామా పెట్టుకుంటూ వెళ్తాం. మ్యాటర్ కంప్లీట్ అయినప్పుడు అక్కడ ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వగానే ఫుల్ స్టాప్ పెడతాం. అంటే ఏంటి అర్థం? అక్కడికి ఒక ఎన్ ప్రకటించాం. మళ్ళీ అక్కడ నుండి వేరే పారాగ్రాఫ్ కానీ వేరే మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. సో జీవితంలో మీరు చాలా వరకు కామాలు పెట్టుకుంటూ వచ్చారు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, అన్నిటికీ కామాలే పడ్డాయి. ఫుల్ స్టాప్ పడలా. ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, నేను నీ వెంటే వస్తానని, నేను విడవను ఎడబానని దేవుడంటే, కొంతమందికి అప్పు బాధలు కూడా ఏమంటున్నాయి? మిమ్మల్ని విడవను ఎడబాయినట్టున్నాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఐ విల్ నాట్ లీవ్ యూ, నాట్ డిస్మై యూ, ఐ విల్ బి ఫాలోయింగ్ యూ అంటుంది. కొంతమంది కొన్ని సిక్నెస్, కొన్ని వ్యాధులు నిన్ను విడవను ఎడబాయినని వచ్చేస్తున్నాయి. వాటిని విడిపించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాటికి గుడ్ బై చెప్పి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చునుగాక. స్తుతిస్తూ ఈ చిన్న పల్లవి నాతో కూడా కలిసి పాడండి, ప్రభుని మహింపరుస్తూ. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీవు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీవు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయి. వాటిని దాటి వెళ్దామనుకున్నా వీలుపడట్లా, ముగింపు పలుకుదామన్నా వీలుపడట్లా. వాటికి దేవుడే ముగింపు పలుకునుగాక. ఆయనే ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందని నేను నమ్ముచున్నాను. ప్రార్థించండి. ఒక సహోదరి, ఆమె అబ్రహాము కుమార్తె, ఆమె 18 ఏళ్లగా సఫర్ అవుతూ ఉంది. 1 సంవత్సరం పోతుందని ఎదురు చూసింది, పోలేదు. 2వ సంవత్సరం కంటిన్యూ అయింది, 3వ సంవత్సరం కంటిన్యూ అయింది, 5వ సంవత్సరం కంటిన్యూ అయింది, 10 సంవత్సరాలు దాటింది. ఇక పోతుందంటే పోట్ల. ఇక ఆ సమస్యను రిసీవ్ చేసేసుకుంది, అడాప్ట్ చేసుకుంది. ఇక నా జీవితాంతం ఈ సమస్య ఉంటుంది, ఈ సమస్యకి నన్ను విడిచిపెట్టి పోదు, ఇక నా బ్రతకంతా సమస్యతోనే బ్రతకాలేమో అని నిర్ణయించుకుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, వైద్యుల దగ్గర. కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఈ వ్యాధి ఎప్పుడు పోతుందంటే ఇక అది పోయేది కాదు, నీ జీవితకాలం ఉంటుంది, నువ్వు మందులు వాడుతూనే ఉండాలి అని చెప్పిన విషయాలు కొంతమంది విన్నప్పుడు కలవరపడతారు.
ఇక్కడ దేవుని దగ్గర మొరపెడదాం. ఈమె వెళ్ళింది, 18 సంవత్సరాలు ఆమెను వెంటపడింది ఒక వ్యాధి. ఆమె ఇలా నిలబడగలిగిన స్త్రీ ఇలా వంగిపోయింది పూర్తిగా. నేలకు ఆమె చూడగలదంట, కానీ పైకెత్తి తల ఎత్తి చూడలేదు. ప్రార్థనా మీటింగ్ జరుగుతుంది అని విన్నది. యేసయ్య ఆ మీటింగ్ వచ్చాడని విన్నది. మీటింగ్లోకి వస్తూ ఉండగానే ప్రభు ఆమెను చూశాడు. ప్రసంగాన్ని ఆపాడు యేసయ్య. ఆయన ప్రసంగం ఆపి ఆమెను రమ్మని చెప్పి ఆమె నడుము పైన ఆయన తాకాడట. ప్రభు అంటాడు అక్కడ, 18 సంవత్సరాల కట్టల్లో ఉంది ఆమె, కట్టబడింది, ఒక బంధకంలో ఉంది ఆమె. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని చెప్పి ఆమెను విడిపించాడు. నేను అడుగుతున్నాను, ఎన్ని సంవత్సరాలు భరించిందేమో బాధ? 18 సంవత్సరాలు. అంటే ఇది సంవత్సరం కామా పెట్టుకుని వచ్చింది, పుల్ స్టాప్ పెట్టి ఆగిపోయిందా? కామా పెట్టుకుంటూ ఎన్ని సంవత్సరాలు వెంటబడింది? ఈ సమస్య వెంటబడితే ఆమె అడాప్ట్ చేసుకుంది. ఇక నా జీవితకాలం అంతా ఏదో బిడ్డను పెంచినట్టుగా ఈ వ్యాధిని నేను పెంచుకోవాలేమో, ఇక వ్యాధికి నేను బానిస అయిపోయాను, ఇక నాకు విడుదలంటూ ఉండదు. మీలో కూడా కొందరు అనుకుంటున్నారు, కొన్ని వ్యాధులు ఇక నేను జయించలేను. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక పోదు అని. ఏమో సమస్య కూడా అదే. పితరుల నుండి వచ్చి ఉంటుందమ్మా, నీ తాతల ముత్తాతల నుండి వచ్చి ఉంటుంది, హెరిడిటరీ. ఒకవేళ జెనెటిక్గా వచ్చేసింది కదా, ఆమె అడాప్ట్ చేసేసుకుంది. ఇక నా వ్యాధి, నా రోగం, చాలామంది నా షుగరు, నా బీపీ, ఏదో నేను ఎంఏ, నేను బిఏ చేసినట్టు ఎవరు వాళ్ళు డిగ్రీలు చెప్పినట్టు చెప్పుకున్నారు. మీ వ్యాధుల గురించి డిగ్రీలుగా చెప్పుకోకండి. అది నీది కాదు వ్యాధి, దాన్ని వెలగొట్టాలి. ఆ సమస్య బయట నుండి వచ్చింది, దాన్ని బయటికి పంపించేయాలి. దాన్ని ఎలాగైనా నువ్వు జయించాలి. అది నీది అని అనొద్దు. నా అనే మాట రాగానే నీ సబ్ కాన్షియస్ మైండ్ అంటదట, ఎస్ ఐఎమ్ రెడీ అంటదట. నువ్వు పలికిన మాటను అది అడాప్ట్ చేసుకుంది. నువ్వు పలికే మాటలు వాటిని రిసీవ్ చేసుకుంటుంది నీ ఆత్మ, నీ మనసు. కనుక దేవుని మాటలు పలుకుదామన్నవారు దేవుని స్తోత్రం చెప్పగలరా? నిత్యము ఆయన వాక్యం వెలుగుగా ఉన్నది కనుక వాక్యమైన దేవుని నువ్వు కలిగి, ప్రభా నీవే నాకు వెలుగుగా ఉండు, నా దేవునిగా ఉండి నడిపించమంటే ఆశ్చర్యకరుడైన ప్రభు నడిపిస్తాడు. ఆ బంధకాలతో వచ్చిన ఆమెను ప్రభు ముట్టగా ఆ దురాత్మను వదిలిపోయిందట. వెంటనే ఇలా ఉన్న ఆవిడ ఇలా నిలబడింది, స్ట్రైట్గా నిలబడింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. 18 ఏండ్ల నుండి సాతాను ఈమెను బంధించింది అన్నాడు. అని కొన్ని రోగాలు జెనెటిక్గా వచ్చినా, కొన్ని పుట్టుకతోనే వచ్చినా, కొన్ని మాత్రం దెయ్యాలు తీసుకొస్తాయి. ఈ దెయ్యాలు తెచ్చే వాటిని కూడా అది ఏంటో మనకు అర్థం కాక, అది స్కానింగ్లో దొరకదు, అది సిటీ స్కాన్లో దొరకదు, ఎంఆర్ఐ స్కాన్లో దొరకదు. అది దేవుడు స్కాన్ చేస్తేనే దొరుకుతుంది. అది దేవుని కళ్ళకే కనబడుతుంది. ఆమె కళ్ళకు కనబడలేదు, డాక్టర్ వైద్యులు కళ్ళకు కనబడలే, యేసునాథుని కళ్ళకు కనబడ్డాయి. దైవాత్మ ఆమెలో ఉందని గద్దించాడు. దయ్యం వెళ్ళిపోగానే వంగిపోయిన ఆవిడ తినగా నిలబడగలిగింది. ఆమె 18 ఏళ్ల దుఃఖానికి ఏం పలికాడు దేవుడు? సమాప్తం పలికాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో వచ్చిన స్త్రీని, ఆమె యొక్క 12 సంవత్సరాల బాధకు ప్రభు ఏం పలికాడు? సమాప్తం, ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇకంతే. ఆ రోజు నుండి ఆమె విడుదల పొందింది, స్వస్థత పొందుకొని వెళ్ళగలిగింది. 38 సంవత్సరాలుగా మంచం పట్టిన వ్యక్తికి సమస్య, ప్రతి సంవత్సరం బాధపడుతున్నాడు. 38 ఇయర్స్ అంటే జీవితంలో సగం అయిపోయింది. సగ జీవితం జీవించేశాడు బాధతోనే, దుఃఖంతోనే, వేదంతోనే. ఇక నాకు నా బ్రతికి గింతే, నా చావు దీంతోనే చనిపోతాను అనుకున్నాడు. కానీ ప్రభు వెళ్ళి, నీవు స్వస్థపడగోర్చున్నావు అని అడిగాడు. అవును ప్రభా, స్వస్థపడగోర్చున్నాను అని ఆయన ఎప్పుడైతే ప్రభుతో ఏకీవించాడో, ప్రభు అతనితో అంటాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నప్పుడు పరిపెత్తుకుని పరిగెత్తమన్నాడు. 38 సంవత్సరాలుగా ఉన్న రోగానికి ప్రభు ఏం పలికాడు చెప్పండి? సమాప్తం. అంతే, అతను పరిగెత్తడం ప్రారంభించాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలకు ప్రభు ఒక ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చింది. ప్రభు అయిన దేవుడు మీ దుఃఖమును సమాప్తపరచునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రే చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రామిస్ లార్డ్. ప్రభు, ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బిలీవ్. ప్రభు, మేము నమ్ముచున్నాం తండ్రి. We have faith in you. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. You are going to put a full stop. ప్రభు, మీరు ఇక సమాప్తం చేయబోతున్నారు తండ్రి. The problems that we are facing till now, ఇంతవరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ give them overcoming power. జయించే శక్తిని దయచేయండి. That woman suffered 18 years. ఆ స్త్రీ 18 సంవత్సరాలు బాధపడింది. You have removed that pain, that problem, that hurdles, that obstacle within 1 second, and completely she was free. ప్రభు, ఒక్క క్షణంలోనే ఆమెటువంటి సమస్యలు, బాధలు, ఆటంకాలు, ఇబ్బందులను తొలగించినప్పుడు పూర్తి విడుదల ఆమె పొందుకుంది. Lord, the other person suffered 38 years. You have delivered him and you set him free
We thank you, Lord, the same way touch me and set me free, Lord. ప్రభు, మరొక వ్యక్తి 38 సంవత్సరములు బాధపడి ఉండగా మీరు ఆయన దర్శించారు, తాకి ఉన్నారు, గొప్ప విడుదల ఇచ్చి ఉన్నారు. అటు రీతిగా నన్ను కూడా దర్శించండి. Thank you, dear Lord Jesus. ప్రభువైన యేసు నీకు స్తోత్రం. Let your hand deliver your people right now. నీ హస్తము నీ ప్రజలను ఇప్పుడే విడుదల ఇచ్చును గాక. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ ఉదయకాలంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి దినము కూడా నీ రాజ్యమును, నీతిని వెదికేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ ప్రజలకు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, Genesis chapter 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్యాభర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. మీతో ఒక మాట. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి PJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి.